ఎండిపోయిన ఎముకలు సమకూర్చబడ్డాయి, మాంసం పొదగబడింది, నరములు అల్లబడ్డాయి, చర్మం కప్పబడింది, అంతా వచ్చేసింది. ఒకప్పుడు ఎండిపోయిన ఎముకలు, ఇప్పుడు ఏమైనాయి? అవి మాంసము పొదగబడింది, నరములు అల్లబడ్డాయి, చర్మం కప్పబడింది, టోటల్ బాడీ రెడీ అయింది. ఇప్పుడు ఏమై ఉన్నాయి? అవి సైన్యం కాదు, శవములు. స్తోత్రం. శవములు. ఒకప్పుడు ఎండిపోయిన ఎముకలు, ఇప్పుడు దేవుడు కొంత వర్క్ చేశాడు, అవి శవములు. ఇప్పుడు సైన్యంగా లేచి నిలబడాలంటే ఇంకొక పని జరగాలి. ఏమిటా పని అంటే, దేవుని జీవవాయువు వారిలో ఊదబడాలి. కేవలం ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్న నీ జీవితము, నా జీవితము, మన జీవితం, అది భౌతికమైందైనా ఆత్మీయమైందైనా, భౌతిక స్థితిలోనైనా ఆత్మీయ స్థితిలోనైనా, మనం ఉన్న ఎండిపోయిన అనుభవాల్లో నుంచి ఆయన విడిపించి మనల్ని సజీవ సైన్యముగా నిలబెట్టగలను అంటున్నాడు ఆయన. కానీ ఆ ఎముకలను చూపించి మనుషుల్ని నువ్వు అడుగు, మనుషులారా ఇవేమిటి అంటే ఎండిపోయిన ఎముకలు అంటారు. ఈ ఎండిపోయిన ఎముకలు సైన్యం అవుతాయా అంటే పగలబడి నవ్వుతారు. అక్కడ ఒక ఎముక, కాలు ఎముక, చెయ్యి ఎముక, పుర్రె అన్నీ చెల్లా చెదురైపోయింది. ఎట్టి పరిస్థితుల్లో ఇది ఒక వ్యక్తిగా మార్పు చెందటం అసంభవం అంటారు. జనులారా మీరేమంటారు అంటే వాళ్ళు అదే అంటారు. ఈరోజు నీ స్థితిని చూసి కొంతమంది అలాగ అంటుండొచ్చు. ఇంకా చెప్పాలంటే నీకు నువ్వు కూడా అలా అనుకుంటుండొచ్చు, నేను అలా అనుకుంటుండొచ్చు. మనకు అలవాటే. కొంచెం తేడా రాగానే అయిపోయింది అనుకోవటానికి ముందు రెడీ నెంబర్ 1గా ఉంటాం మన బతుకులన్నీ ఇయే. కొంచెం తేడా వస్తే చాలు ఇక ఎక్కడికో ఆలోచనలు చేస్తాం. కొద్దిగా బాడీలో చిన్నపాటి మార్పులు వస్తే చాలు ఇక పెట్టా పరదేశులమో ప్రియులార మన పురమిదిగా దేవుడు అని పాటకాడికి వెళ్ళిపోతాం. కొద్దిగా రిపోర్ట్ తేడా వస్తేనే చాలు ఇక అవుట్. దరిద్ర కొట్టి ఆలోచనలు చేసుకోవడానికి మనకి ఎప్పుడు మైండ్ అనుకూలంగా ఉంటుంది. ఏం చేద్దాం, ఈ శరీరంలోనే ఉంది ఆ మెదడు కూడా. ఎప్పుడు విశ్వాసాన్ని బట్టి ఆలోచిస్తే, ఎప్పుడు అవిశ్వాసాన్ని బట్టి ఆలోచించటమే. మనుషులు ఏమంటారు? ఎండిపోయిన ఎముకలను చూపిస్తే అవి ఎట్లా బతుకుతాయి, అసంభవం అంటారు. ఎండిపోయిన ఎముకలను అడుగుదాం. ఎండిపోయిన ఎముక నువ్వేమనుకుంటున్నావు అంటే, నేను కనపడట్లేదంటారు, నా అవతారం కనపడట్లా, ముందే ఎండిపోయాను, ఇంకా ఏందో అయ్యేదేంది, అయ్యిందంతా అయిపోయి ఎట్ట అయిపోయా. మనుషులు అనుకున్నా అదే, మనం అనుకున్నా అదే. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఏమని అంటే, నేను మీ మీదికి మాంసము రప్పించేదనో, మీకు నరములు అల్లేదనో, మీ మీద చర్మము కప్పెదనో, మీకు జీవాత్మను రప్పించి మీ మీద ఊపిరి విడువగా మీరు బ్రతుకుదురు అని ఆయన అంటున్నాడు. మళ్ళీ తిరిగి బాగుపడలేనంతగా చెడిపోయావా? మళ్ళీ తిరిగి బాగుపడలేనంతగా నీ కుటుంబం పాడైపోయిందా? మళ్ళీ తిరిగి బాగుపడలేనంతగా నీ శరీరం పాడైపోయిందా? మళ్ళీ తిరిగి బాగుపడలేనంతగా నువ్వు బలహీనుడు అయిపోయావా, బలహీనరాలు అయిపోయావా? పాపంలో పడిపోయావా, చెడిపోయావా, ఎండిపోయావా? నీ మనసుకు నువ్వు అనుకుంటున్నావా, ఇక మళ్ళా నేను బాగుపడే పరిస్థితి కనబడట్లేదు, మళ్ళా తిరిగి నేను నార్మల్ పొజిషన్లో జీవించే పరిస్థితి కనబడట్లేదు అని నీవు అనుకొనుచున్నావా? అట్లయితే నువ్వు అనుకోవటమో లేకపోతే నిన్ను గురించి ఇతరులు అనుకోవటమో నాకు అనవసరం. ఇప్పుడు నేనేమంటున్నానో నువ్వు అది వినో చాలంటున్నాడు ఆయన. వినో, నా మాట వినో, నా మాట విని నా మాట చొప్పున నువ్వు కదులు, తర్వాత కార్యం నేను చూసుకుంటాను.